స్టార్ట్ విత్ ఒకసారి జానీ మాస్టర్ కేసులో ట్విస్ట్ ఏంటంటే ఆయన వచ్చి నార్సింగ్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. పోలీస్ కస్టడీ కోరారు. ఐ థింక్ వాళ్ళకి పోలీస్ కస్టడీ కూడా దొరికినట్టుంది. పోలీస్ కస్టడీ కూడా పెద్ద ఇబ్బంది ఏం కాదు, ఇచ్చేస్తారు. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఆ అమ్మాయి ఎలిగేషన్ ఏదైతే ఉందో అది పోలీసులు దాన్ని దర్యాప్తు చేసి ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. ఇదంతా ప్రొసీజర్ ఉంటుంది. అలాగే ఆయన సెషన్స్ కోర్టుకి వెళ్ళి బెయిల్ మూవ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే ఇది చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే నాన్ బెయిలబుల్ కేసులు ఉన్నాయి కాబట్టి ఇతనికి బెయిల్ రాదు అంటున్నారు, కానీ అట్లాంటిది ఏమి ఉండదు. ఇది బెయిల్ మూవ్ చేస్తారు డెఫినెట్గా. బెయిల్ మూవ్ చేసిన తర్వాత బెయిల్ ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే 2-3 ప్రయత్నాలు చేస్తారు. ఏదేమైనా ఆయన బెయిల్ మీద బయటికి రావటం అనేది జరుగుతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఫర్దర్గా కేసు ఏమవుతుంది, ప్రొసీడింగ్స్లో నిలబడుతుందా లేదా, విట్నెసెస్ ఏమేమి సమర్పించగలరు అనేది చూడాలి. అయితే సినిమా ఇండస్ట్రీ నుంచి చాలామంది, అంటే సినిమా ఇండస్ట్రీలో ఒక చిన్న చీలికలాగా కనిపిస్తోంది ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి. కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే ఇంతకాలం తర్వాత అమ్మాయి ఇలా ముందుకొచ్చి కేసు పెట్టడం వెనకాల ఎవరున్నారు అనే ఒక చర్చ చేస్తున్నారు. అలాగే ఇండస్ట్రీ మొత్తం ఎందుకు మద్దతు తెలియజేస్తోంది అమ్మాయికి, అతన్ని ఎందుకు కార్నర్ చేస్తున్నారు, దీని వెనకాల ఎవరున్నారు అని చెప్పి ఒక విమర్శ చేస్తూ 2-3 పేర్లు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఒకటి అల్లు అర్జున్ పేరు ప్రస్తావిస్తున్నారు, సుకుమార్ పేరు కూడా ప్రస్తావిస్తున్నారు. మధ్యలో ఎందుకంటే సుకుమార్ పేరు అంటే సుకుమార్ దగ్గరికి వెళ్ళింది కంప్లైంట్. ఈ అమ్మాయి దగ్గర నుంచి సుకుమార్ దగ్గరికి వెళ్ళి ఆయన ప్రోద్బలంతోనే ఈ కేసు పెట్టడం జరిగింది అనేది ఒక అభిప్రాయం. నిర్మాత నట్టికుమార్ మాట్లాడేశాడు అది ఓపెన్గా. ఇది ఒక వివాదం. అల్లు అర్జున్ ప్రమేయం గురించి దాదాపు ఒక 3-4 రోజుల నుంచి జరుగుతోంది అది. ఇది ఒక, అంటే ఇంతకాలం తర్వాత ఎలా కేసు పెడతారు అనేది ఆ ఆర్గ్యుమెంట్లోనే కొంత ఇబ్బంది ఉంది. అమ్మాయి అంటే ఎవరికి వాళ్ళు జడ్జి చేసేస్తారు, ఎవరికి వాళ్ళు జడ్జిమెంట్ చేయడం అని కాదు, కానీ 5 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ వ్యవహారానికి ఈరోజు హఠాత్తుగా తెర మీద తీసుకురావడం అనేది సహజంగానే సందేహాలు వస్తాయి. మరి అవును, మరి ఆ సందేహాలకైతే సమాధానాలు పోలీసు సందేహాలకు సమాధానాలు చెప్పాలి. అయితే ఇప్పుడు అమ్మాయి కేసు పెట్టింది కాబట్టి దాన్ని కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశంగా భావించి ఇక బయట జడ్జిమెంట్లు చెప్పడం అనేది ఆపాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎలాగూ పోలీసులు దర్యాప్తు చేస్తారు, అది కేసు ఎలా తేలుతుంది. ఆయన చాలా కాన్ఫిడెంట్గానే కనిపించాడు పోలీస్ కస్టడీలో. అలాగే ఈ కేసులో ఒక ఇబ్బందికరమైన పరిణామం ఏమిటంటే ఆయన భార్య బయట మీడియాతో మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఆ అమ్మాయి క్యారెక్టర్ని అసాసిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి ఆవిడ క్యారెక్టర్ని అసాసిన్ చేసేటువంటి ప్రయత్నం చాలా బలంగా చేస్తున్నారు ఆవిడ. ఈ ప్రాసెస్లోనే సినిమా ఇండస్ట్రీలో ఒక స్థానం కోసం ఈ అమ్మాయిని పావుగా వాడేటువంటి ప్రయత్నం ఈ అమ్మాయి మదర్ చేశారు అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఎవరి దగ్గరికైనా వెళ్ళాలమ్మా, నువ్వు వెళ్ళాలి అనేది కోర్ట్స్లో ఎవరి దగ్గరికైనా వెళ్ళాలి, నువ్వు అవకాశాలు సాధించాలి, వాళ్ళు ఏది అడిగితే అది ఇవ్వాలి అని వాళ్ళ మదర్ ట్రైన్ చేసి అమ్మాయిని పంపించింది. అలా జానీ మాస్టర్ని వాళ్ళు టార్గెట్ చేసి వాళ్ళు ట్రాప్లోకి దింపారు అన్న టోన్లో మాట్లాడుతున్నారు ఆవిడ. నిజానికి ఆవిడ ఒక రకంగా వీళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్ నడిచింది అనేది అయితే అడ్మిట్ చేస్తున్నారు. తన ఆర్గ్యుమెంట్లో అడ్మిట్ చేస్తూ వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు అనేది కూడా అడ్మిట్ చేసేస్తున్నారు ఆవిడ హడావిడిగా. అయితే దీనికి కారణం జానీ మాస్టర్ కాదు, ఆ అమ్మాయి వైపు నుంచే జరిగింది. మరి దానికేం కేసు పెట్టాలని మాట్లాడుతున్నారు ఆవిడ. ఆవిడ బయట మాట్లాడుతున్నటువంటి వ్యవహారాలు ఈ కేసును ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయనేది అభిప్రాయం. ఆవిడ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, ఎందుకంటే కోర్టు పరిధిలోకి వెళ్ళిపోయింది. బహుశా అంటే ప్రాపర్గా గైడెన్స్ లీగల్ పరంగా గైడెన్స్ లేకనా, లేకపోతే ఆతృత కొద్ది మాట్లాడుతున్నారు ఆవిడ? లీగల్ పరంగా ఎలియాస్ ఆయేషా, లేకపోతే ఆయేషా ఎలియాస్ సుమలత. ఆయేషా అలియాస్ అనాలా ఇప్పుడు సుమలత. అయితే ఆవిడ ఒక మాట చెప్పారు, నేను బయట సుమలతగానే పాపులర్,
ఆయేష అనేది మా అత్తగారింటి వరకు మాత్రమే పరిమితం, నెల్లూరు వరకు పరిమితం అని చెప్తున్నారు ఆవిడ. కాబట్టి సుమలత గారే మాట్లాడుకుందామండి. ఆవిడ అంటే ఆవిడ రెగ్యులర్గా వాళ్ళ అడ్వకేట్తో మాట్లాడుతున్నారు. కానీ ఈ కేసులో కొంత అంటే ఆధారాలు 5 ఏళ్ల తర్వాత ఆయన అత్యాచారానికి పాల్పడినట్టుగా ఎవిడెన్స్ దొరుకుతుందా మెడికల్గా అని కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ దొరికే అంటే అసలు ఎలా మొదలైంది ఈ ఎఫ్ఐఆర్ అనేది మెడికల్గా తేల్చడానికి కొంతవరకు అవకాశం ఉంది అనేది అయితే వినిపిస్తోంది. లీగల్గా కూడా స్ట్రాంగ్గానే అతన్ని ఫ్రేమ్ చేశారు. అంత ఈజీ కాదు బయటకు రావటం. 10 ఏళ్ల వరకు శిక్ష పడేటువంటి సెక్షన్స్ పెట్టారు అతని మీద. దీనికి ఒక పొలిటికల్ కోణం యాడ్ చేసి, అంటే అతనికి రామ్ చరణ్ సన్నిహితుడు, అలాగే పవన్ కళ్యాణ్ గారికి సన్నిహితుడు, జనసేన పార్టీలో ఉన్నాడు ఆయన. 2 విషయాలు పట్టుకొచ్చి, అంటే పవన్ కళ్యాణ్ని కార్నర్ చేయటానికి జానీ మాస్టర్ని అలాగే త్రివిక్రమ్ని ఇరికించడం ద్వారా దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అనే పద్ధతిలో ఒక సినిమా ప్రముఖుడు మాట్లాడేశాడు నిన్న ఒక డిస్కషన్లో. ఇలా ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళు ఈ కేసు వెనక ఎవరున్నారు అనేది, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని ఒకరు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని అండి వాళ్ళ ఇది ఆరోపణ. ఏ రకంగా ఉన్నారని అంటే పవన్ కళ్యాణ్ని కార్నర్ చేసి తమ గ్రిప్లో పెట్టుకోవటానికట. ఓకే, పవన్ కళ్యాణ్ని కార్నర్ చేసి తమ గ్రిప్లో పెట్టుకోవటానికి అని పరమ ఇల్లాజికల్గా ఒక కంక్లూజన్కి వచ్చేసి దాన్ని ప్రచారంలో పెట్టేస్తున్నారు. రెండో వైపు వైసీపీ పాత్ర ఉంది దీనిలో అనేది. వైసీపీ స్ప్లిట్ తీసుకురావడానికి, అంటే జనసేన తెలుగుదేశం పార్టీల మధ్య స్ప్లిట్ తీసుకురావడానికి, అంటే సినిమా పరిశ్రమ పెద్దలు చాలా హడావిడిగా ప్రెస్ మీట్ పెట్టి, ఇప్పుడు జస్టిస్ హేమా కమిటీ నివేదిక వచ్చినప్పుడు కూడా వీళ్ళెవరూ స్పందించలేదు, మాట్లాడలేదు, ప్రెస్ మీట్ పెట్టలేదు. ఇప్పుడు ఇంకొక ఆరోపణ కూడా తెర మీదకి వస్తుందండి, శేఖర్ మాస్టర్ కూడా ఈ కేసు వెనకాల ఉన్నారు అని. అవును, అంటే అసలు ఎలా పాసిబిలిటీ? అంటే వృత్తిపరమైన వైరమా వాళ్ళిద్దరి మధ్య? వృత్తిపరమైన వైరం, ప్రేమ్ రక్షిత్ పేరు కూడా వినిపిస్తోంది. ఇలా అంటే ఇతని ఎదుగుదల నచ్చని వాళ్ళు, అలాగే ఇతనికి జాతీయ పురస్కారం రావటం మీద కొంత అసూయగా ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇతన్ని టార్గెట్ చేసి దెబ్బగొట్టాలని అనుకుని ఆ అమ్మాయి ద్వారా ఈ పని చేశారు అనేది. కాసేపు అదే నిజం అనుకుంటే, ఇప్పుడు వీళ్ళెవరి ప్రయోజనాల కోసం ఆవిడ తన కెరియర్ని తన వ్యక్తిత్వాన్ని ఇబ్బంది పెట్టుకునే విధంగా ఆవిడ ఎందుకు వ్యవహరిస్తారండి? బేసిక్ అదొక అవును క్వశ్చన్, లాజికల్గా ఆ క్వశ్చన్ కూడా వస్తుంది. ఇప్పుడు వస్తుంది. వీళ్ళందరి కోసం, వీళ్ళందరి ప్రయోజనాలు పరిరక్షించడం కోసమో, లేకపోతే వీళ్ళందరికీ ఏదో మంచి పేరు తీసుకొచ్చే ఉద్దేశంతోనో ఆవిడ తెర ముందుకు వచ్చేసి తన్ను తాను బదనాం చేసుకునే ప్రయత్నం అయితే చేయదు కదా. ఒక మహిళ 5 ఏళ్ల పాటు ఆవిడ సహజీవనమే చేసిందో లేకపోతే కలిసే ఉన్నదో ఇతరత్ర విషయాలన్నీ అప్రస్తుతం. ఆవిడంతటా ఆవిడ నేను ఇలా ఇబ్బంది పడ్డానని చెప్పడం ద్వారా సమాజంలో ఫోకస్ అవ్వాలని ప్రయత్నించరు కదా. ఆవిడ కెరీర్ చూసుకుంటున్నారు. ఆవిడంతా లేదు అంటే ఆవిడ చాలా క్లియర్గా నా పేరు ఎక్కడ ప్రస్తావించొద్దు ఇవన్నీ మాట్లాడారు. కాబట్టి ఈ కేసులో కొంత మేరకు వాస్తవాలు ఉండేటువంటి అవకాశం అయితే, అంటే అమ్మాయి పెట్టినటువంటి ఎలిగేషన్స్లో కొంత మేరకు వాస్తవాలు ఉండేటువంటి అవకాశమే కనిపిస్తోందండి. రెండోది, ఇక్కడ అమ్మాయి 6 ఏళ్ల తర్వాత చెప్పిందా 5 ఏళ్ల తర్వాత చెప్పిందా ఈ గొడవ పక్కన పెట్టేసి బయట ఓపెన్ అప్ అవ్వటానికి ఏ టైం అయినా తీసుకోవచ్చు. ఒక్కొక్కళ్ళకి ఒక్కో టైం పడుతుంది డెఫినెట్గా. తను కెరియరు జీవితము ఏమైపోతుంది అనే ఉద్దేశంతో అలా ఆ అణిచివేత భరిస్తూ ఉండుండొచ్చు. ఇప్పుడు బరస్ట్ అయింది. బరస్ట్ అయిన తర్వాత దాన్ని దర్యాప్తు జరపాలి అనేది కోరుకోవాలి. కానీ అసలు ఇంతకాలం తర్వాత చెప్తోంది కాబట్టి ఇప్పుడు దానికి విలువే ఉంటుంది అని మాట్లాడటం తప్పు. అసలు ఆర్గ్యుమెంటే చాలా ఇర్రేషనల్ అండ్ ఇల్లాజికల్ కూడా. అంటే ఎవరైనా సరే ఒక్కొక్కళ్ళు 6 ఏళ్ల తర్వాత కాకపోతే 7 ఏళ్ల తర్వాత ఓపెన్ అప్ అయ్యి రోడ్డు మీదకి వచ్చి కేసు పెడతారు. 7 ఏళ్లకు పెట్టావు కాబట్టి నీ మీద జరిగిన దాడి కాదు అని అంటే ఎలా కరెక్ట్ అవుతుంది అది? కాబట్టి ఆ అమ్మాయిని బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, క్యారెక్టర్ అసాసిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ అమ్మాయిని
తిరుగుబోతుగా ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చాలా బలంగా ఆయన వైఫ్ చేస్తున్నారు. దీన్ని కొంచెం సీరియస్గా పట్టించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది జానీ మాస్టర్ కేసులో. రైట్. కమింగ్ టు ప్రకాష్ రాజ్ గారు ఆయన చాలా సర్కాస్టిక్గా ఒక ట్వీట్ చేశారు. డియర్ పవన్ కళ్యాణ్ గారు, డీసీఎం. ఇప్పుడు ఆయన ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు, తిరుపతి లడ్డూలో వెంకన్న లడ్డూలో కల్తీ జరగటం అనేది బాధ కలిగించింది, కలత చెందాను అన్నారు. కలత చెందాను అన్న తర్వాత సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలి, కేంద్ర ప్రభుత్వం ఇనిషియేషన్ తీసుకోవాలి అని అన్నారు. దానికి ఈయన డియర్ పవన్ కళ్యాణ్, ఇట్ హాస్ హ్యాపెండ్ ఇన్ అ స్టేట్ వేర్ యు ఆర్ ఎ డీసీఎం. ఆయన తెలీదా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని? పవన్ కళ్యాణ్ తెలుసు కదా. ప్లీజ్ ఇన్వెస్టిగేట్, దర్యాప్తు మొదలెట్టారు కదా, ఇవాళ ఈయన కొత్తగా సజెషన్ ఇచ్చేదే ఉంది. ఫైండ్ అవుట్ ద కల్ప్రిట్స్ అండ్ టేక్ స్ట్రింజెంట్ యాక్షన్. అదే పనిలో ఉన్నారు కదా, దోషుల్ని పట్టుకునే పనిలో. వై ఆర్ యూ స్ప్రెడింగ్ అప్రహెన్షన్స్ అండ్ బ్లోయింగ్ అప్ ద ఇష్యూ నేషనల్లీ? అనవసరమైన భయాలు ఎందుకు సృష్టిస్తూ జాతీయ స్థాయిలో దీన్ని ఒక అంశంగా ఎందుకు నువ్వు దారి మళ్లించాలని చూస్తున్నావు? వీ హ్యావ్ ఇనఫ్ కమ్యూనల్ టెన్షన్స్ ఇన్ ద కంట్రీ. వారి చెబితే కానీ మనకి తెలీదా కమ్యూనల్ టెన్షన్స్ ఉన్నాయని? థ్యాంక్స్ టు యువర్ ఫ్రెండ్స్ ఇన్ ద సెంటర్, జస్ట్ ఆస్కింగ్ అని ఒక మళ్ళీ ట్యాగ్. ఆయన గారి వెటకారం అంతా ఆ ట్వీట్లో స్పష్టంగా కనిపించింది. ఇవన్నీ తెలుసు పవన్కి, బాధ్యత కలిగిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో. ఆయన ఎక్కడ హిందూ అనే మాట కూడా వాడలా. సనాతన ధర్మ పరిరక్షణ ట్రస్టో బోర్డో ఏదో ఏర్పాటు చేయాలి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో. ఇలాంటి అంటే తిరుమల లడ్డు అంటే ప్రకాష్ రాజ్కి అంత చిన్న చూప. ఈయన ఎందుకో పిలిపించుకొని మరీ పిండం పెట్టించుకుంటాడని ఈయన మీద విమర్శలు ఉన్నాయండి, నిజమేనా? ఎవరు? ప్రకాష్ రాజ్ గారు. ప్రకాష్ రాజ్ ట్వీట్లో అంటే ఆయనకు ఉన్నటువంటి పూర్వ ఇమేజ్ నుంచి ఆయన్ని నెగిటివ్గా చూస్తున్నారు, కానీ రెండు మూడు ఆయన చేసినటువంటి విజ్ఞప్తులు ఏవైతే ఉన్నాయో అవి కొంత ఆలోచించాల్సిన అంశాలే. అంటే భక్తుల మనోభావాలు దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంది డెఫినెట్గా. అంటే జాతీయ స్థాయిలో ఒక రకమైనటువంటి విద్వేషం రేగేటువంటి అవకాశం ఉంది దీని నుంచి. ఏది ఈ తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు తాలూకా అవశేషాలు ఉన్నాయి అనేది చాలా చాలా సెన్సిటివ్ ఐటము. ఇది రకరకాల ప్రమాదాలని తీసుకొచ్చేటువంటి అవకాశం కూడా ఉంది అనేది. అంటే ఈ సెన్సిటివ్ అంశాన్ని అలా లూజ్గా ఎందుకు మాట్లాడుతున్నారు అని విహెచ్పి కూడా మాట్లాడింది. మీరు ప్రాపర్గా దర్యాప్తు చేయండి, ఎవరు నేరం చేశారో వారిని పట్టుకోండి. అలా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి పబ్లిక్ని అడ్రస్ చేస్తూ దాన్ని పొలిటికలైజ్ చేసి మాట్లాడటం అనేది ఇబ్బందికరమైన అంశము అనేది విహెచ్పి కూడా అభిప్రాయపడింది. అయితే ఈయన ప్రకాష్ రాజ్ మాట్లాడిన దానిలో కొంచెం సర్కాజం ఉన్నమాట వాస్తవమే, కొంచెం వెటకారం ఉన్నమాట వాస్తవమే. కానీ ఇలాంటి విషయాలు పబ్లిక్తో డీల్ చేసేటప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అంటే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్న సందర్భంలో ఇంకొకటి ఉంది. ఆయన క్రైస్తవులకి ఏం చేశాడు అనేది పక్కన పెట్టేస్తే క్రైస్తవుడిగా ఆయనకు విపరీతమైనటువంటి పాపులారిటీ ఉంది. జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కాబట్టి ఇది ఆయనకి టీటీడీ మీద గౌరవం లేక ఎలా పడితే అలా వ్యవహరించారని ఆ యాంగిల్లోకి డైవర్ట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఇది క్రైస్తవ సమాజాన్ని కూడా కార్నర్ చేసే ప్రమాదం ఉంది అనే అభిప్రాయం కూడా ఒకటి రన్ అవుతోంది ప్రస్తుతం ఈ చర్చలో. ఇలా రకరకాల ఏరియాల్లోకి వెళ్ళి ఈ తిరుమల ప్రసాదానికి సంబంధించిన వ్యవహారం, ఈ కల్తీకి సంబంధించినటువంటి వ్యవహారం, ఈ కల్తీ నేతిని అనుమతించినటువంటి పరిస్థితి, ఇది ఇమ్మీడియట్గా దీని మీద చర్యలు తీసుకుని ఎవరైతే దీని వెనకున్నారో, దీన్ని ఎవరో అడ్మిట్ చేశారో, తిరుమలలో ఉన్నటువంటి ల్యాబ్ కూడా ఎందుకు పట్టించుకోలేదు, దీన్ని ఎందుకు అలో చేశారు, దీని వెనకాల మొత్తం నడిపింది ఎవరు అనేది సీరియస్గా ప్రోబ్ చేసి నిందితుల్ని పట్టుకొని శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది అనేది ప్రకాష్ రాజ్ కూడా ఫీల్ అయింది. అయితే ఈయనకు ఉన్నటువంటి ఒక ఇమేజ్ ఉంది, ఆల్రెడీ ఒక బ్యాగేజ్ ఉంది ఆయనకి, యాంటీ హిందూ అనేటువంటి బ్యాగేజీలోంచి, ఆ కోణంలో నుంచి, ఆ కళ్ళజోడులోంచి చూసి
జడ్జి చేయటం జరుగుతోంది. అందుకని ప్రకాష్ రాజ్ ఇప్పుడు టార్గెట్ అయ్యాడు, ట్రోలింగ్ మెటీరియల్గా మారాడు ఆయన. ప్రకాష్ రాజ్ మీద చాలా విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. అయితే దీన్ని అంటే ఈ సబ్జెక్టుకు ఉన్నటువంటి సెన్సిటివిటీని దృష్టిలో పెట్టుకుని ఎవరు మాట్లాడిన దాన్ని అయినా సరే కొంచెం పాజిటివ్ వేలో అర్థం చేసుకుని ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా. అనేది నిజమే అండి, మిగిలిన ఎవరు మాట్లాడినా పాజిటివ్ వేలని చూస్తారు, కానీ ప్రకాష్ రాజు పని కట్టుకుని చేస్తే ఎవరు చూసే అవకాశం అయితే లేదు. ప్రకాష్ రాజుకున్న మీరే చెప్పారు ఆయనకున్న ఇమేజ్ అలాంటిది. అవును, ఆయన ఇమేజ్ ఆయన ఇంకొక చిన్న ప్రశ్న అండి, ఇతరత్ర ఏమన్నా ఇతర ధర్మాలు ఇతర మతాల విషయంలో ఎప్పుడైనా మాట్లాడా? హీ నెవర్ స్పోక్ లైక్ దట్. పరిమాల వచ్చి హిందువుల అంశాలకు సంబంధించి ఎందుకు మాట్లాడతాడు, అది ఎవరైనా క్వశ్చన్ చేస్తారు. పైగా హీ రబ్బుడ్ ఆన్ ద రాంగ్ సైడ్. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని పవన్ కళ్యాణ్ ఏమి హిందూ ధార్మిక సంస్థ తరఫున ప్రతినిధిగా మాట్లాడలా. అవును, అక్కడ భక్తుల మనోభావాలకు సంబంధించి ఆయన కలత చెందారు, అది చెప్పారు. నీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కన్నుపోయేంత కాటుకు పెట్టుకోవడం దేనికి? అంటే తను ఓపెన్ గా ఒక ట్వీట్ చేసి ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ ని ట్యాగ్ చేయకుండా చేసుంటే ఇబ్బంది ఉండేది కాదు. అలా కాకుండా పవన్ కళ్యాణ్ ని ట్యాగ్ చేయటం వలన, రెండోది ఆయన ప్రస్తావించాడు, ఆయన పేరు ప్రస్తావించాడు. ఆ ప్రస్తావన దగ్గర కొంచెం వెటకారం ధ్వనించిన మాట వాస్తవం. అంటే మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు అని ఆయనకే గుర్తు చేస్తూ మీరు చేయగలరు అని అదేదో తను ఆయనకి ప్రేరణ కలిగిస్తున్న పద్ధతిలో మాట్లాడటం అనేది డెఫినెట్గా పవన్ కళ్యాణ్ అభిమానుల్ని జన సైనికుల్ని కొంచెం కార్నర్ చేసినట్టుగా అనిపించింది. ఆల్రెడీ మాట్లాడుతున్నారు వాళ్ళు. అంటే మీరు చెప్తే తప్ప మాకు తెలియదా అన్న టోన్లో మాటలు నడుస్తున్నాయి. అందుకని ప్రకాష్ రాజ్ కూడా అంటే తను మాట్లాడాల్సిన విషయం, మాట్లాడిన సబ్జెక్టు, దీనికి ఏది వేదిక, ఎవరిని ట్యాగ్ చేసి మాట్లాడాలి, ఎవరిని ప్రస్తావిస్తూ మాట్లాడాలి అనే దానికి సంబంధించి కొంచెం ఆలోచించి చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కజిన్ బ్రదర్ అయి ఉంటాడు. ఇంకొక ఆయన కూడా బయలుదేరాడు, ఆయన సీమన్ నామన్, అదేదో ఆయనకు పార్టీ కూడా ఉంది, నామ్ తమిళియర్ కచ్చి, అవును, ఎన్టీకే. ఆయన కూడా ఆ లడ్డు తిని ఎవరైనా చచ్చిపోయారా అని ఎటకారంగా ఆయన కూడా ట్వీట్ చేశాడు. ఇలా గోకోటం ఎందుకండి వీళ్ళందరూ ఇలా? అంటే సీమన్ తను ఒక నాస్తికత నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి. అందుకని ఆయన అంటే ఆయనకి ఇంతకుముందు చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చిన చరిత్ర ఉంది ఆయనకు కూడా. ఆయన మీకు గుర్తుండేదైతే ఈ ద్రవిడ అనే పదం ఉంది కదా, ఇప్పుడు జనరల్గా చాలామంది వాడేస్తున్నారు ఆర్య ద్రావిడ అని. ఈ ద్రావిడ అనేది కరెక్ట్ కాదు, మనం సీరియస్గా తమిళ్ అనే వాడదాం, ద్రవిడ అని చెప్పి ఒక బ్రాడ్ ఇది అక్కర్లేదు అనే పరిస్థితిలో ఆయన ఒక స్టేట్మెంట్ కూర్చున్నాడు. తమిళానికే కన్ఫైన్ అవుదాం వేరే అని స్టేట్మెంట్ ఇస్తూ ఆయన పెరియార్ మీద కూడా కామెంట్ చేశాడు. పెరియార్ రామస్వామి మీద కామెంట్ చేసి దాని మీద చాలా విస్తృతమైన చర్చ జరిగింది అక్కడ. కాబట్టి ఆయనకున్న బ్యాక్గ్రౌండ్లో నుంచి ఆయన మాట్లాడాడు. తర్వాత ఇంకొక చర్చ ఏంటంటే, మీరు నెయ్యి వాడుతున్నారు, నెయ్యి బై ప్రోడక్టే కదా పాలకి, ఒక రకంగా అది కూడా ఆ జంతువు నుంచి వస్తున్నదే కదా దాకా వెళ్ళి మాట్లాడుతున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ఇంత అంటే దీనిలో ఇంత చర్చ జరగకపోవడం మంచిది. ఇంత చర్చ జరగటం వల్ల ఏంటంటే అవతల వాళ్ళు ఇబ్బంది పడి, ఎవరైతే దాన్ని నమ్ముతున్నారో వాళ్ళు కార్నర్ అయ్యి బరస్ట్ అయ్యి ఇది వేరే రూపం అంటే నిజానికి ఒక రకంగా అనవసరమైనటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయటమే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద విహెచ్పి వారు మాట్లాడిన దానిలో హేతుబద్ధత ఉంది. అది ఓపెన్ డయాస్ మీద కాకుండా మీరు ఒకసారి మీరు కాన్షియస్గా ఉండి, ఆయనేమో పొలిటికలైజ్ చేయాలనేది ఆయన తాపత్రయం. వైసీపీని ఎంతసేపు అది ఎక్కడ దొరికితే అక్కడ కార్నర్ చేసేసి రాజకీయంగా లబ్ధి పొందాలి అనేటువంటి ఒక తాపత్రయం చంద్రబాబు నాయుడు గారిలో బలంగా కనిపిస్తోంది. ఆ వేవ్లో చూశాడు ఆయన ముందుకు అది విషయం వెళ్ళగానే ఒక అద్భుతమైనటువంటి పాయింట్ దొరికింది మనకి, దీని మీద మనం సీరియస్గా అటాక్ చేయొచ్చు అనుకున్నారు తప్ప ఆ సబ్జెక్టుకు ఉన్నటువంటి సెన్సిటివిటీని పట్టించుకోలేదు అనేది నా అభిప్రాయం కూడా. అంటే అదర్ వే అరౌండ్ ఇంకో కోణం ఉందండి ఇందులో.
మీరు ఆయన అధికారం చేపట్టిన తొలి రోజే తిరుమల నుంచే మేము ప్రక్షాళన మొదలెడతాం. అవును చెప్పారు. సో అది వేవ్ కాకపోవచ్చు, కాన్షియస్ గానే ఆయన అది చేసి ఉండొచ్చు అని. కానీ అంటే ముందు వాళ్ళు ఆయన కూర్చుని అందరితోనూ కూర్చుని మాట్లాడి దీన్ని ఎలా హ్యాండిల్ చేద్దాము అనేది, అంటే ఇది బయటకి వెళితే అంటే ఓపెన్గా మాట్లాడటం కంటే కూడా ఆయన వైసీపీని టార్గెట్ చేయటం మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు. ఆ ఫోకస్ పెట్టడం అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఆయన మాట్లాడాలి, శ్యామలరావు గారు మాట్లాడాలి. శ్యామలరావు గారు ఏమన్నారు, ఆయన మొదట మాట్లాడిన మాట, తర్వాత మాట్లాడిన మాట, చంద్రబాబు గారు మాట్లాడిన మాట, ఈ నాలుగిటిని పట్టుకొచ్చి ఏది నిజం అని బయట క్వశ్చన్ చేసేటువంటి పద్ధతిలో వైసీపీ నుంచి ఒక దాడి జరుగుతోంది. శ్యామలరావు గారు మొదటేమో దానిలో వనస్పతి తాలూకా అవశేషాలు ఉన్నాయని మాట్లాడారు. ఆ తర్వాత చంద్రబాబు గారు మాట్లాడిన తర్వాత నెమ్మదిగా ఈయన కూడా టోన్ మార్చి అందులో ఈ అవశేషాలు ఉన్నాయని మాట్లాడుతూ వచ్చారు. ఇదే టైంలో నిజానికి ఏమున్నాయి ఏమి లేవు అనే విషయానికి వెళితే గుజరాత్లో ఉన్నటువంటి NDDB, అది నేషనల్, జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు చూద్దామండి ఈ అంశంలో. ఆయన ఓపెన్ గా అంటే ఆయన ఫస్ట్ టైం బహుశా ఈ 5 ఏళ్లలో ఫస్ట్ టైం ఏమాత్రం ప్రిపరేషన్ లేకుండా వచ్చి మాట్లాడిన ప్రెస్ మీట్ ఇది. కోర్టుకి వెళ్ళారండి వాళ్ళు, కోర్టులో కేసు ఒకటి ఫైల్ చేశారు. కేసు ఇవన్నీ ఓకే, రికార్డెడ్ ప్రెస్ మీట్ కాకుండా నేరుగా ప్రెస్ మీట్ ఇది. అవును, ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు చూద్దాం. ప్రైమ్ మినిస్టర్కు లేఖ రాస్తాను దీని తర్వాత, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి కూడా లేఖ రాస్తాను దీని తర్వాత. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తన రాజకీయ యావ కోసం దురుద్దేశంతో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని భ్రష్టు పట్టించే విధంగా తాను మలైన్ చేసే కార్యక్రమం చేయడం ధర్మమేనా, దీని మీద ఎంక్వైరీ జరగాలి, చంద్రబాబు నాయుడు గారికి అక్షింతలు పడాలి అని చెప్పి కూడా లేఖ రాస్తారు. నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్స్ ఫర్ ల్యాబ్స్ నుంచి సర్టిఫై చేసిన సంస్థ నుంచి ప్రోడక్ట్ క్వాలిటీ సర్టిఫికెట్ తీసుకుని రావడమే కాకుండా ఆ తర్వాత ఇక్కడ టీటీడీలో 3 శాంపుల్స్ తీసుకుని 3 రిపోర్ట్స్ మళ్ళీ పాస్ అయితేనే ఇవి వాడకంలోకి తీసుకొని వస్తారు. మరి అలాంటప్పుడు ఈ కార్యక్రమం కూడా ఇదేదో కొత్తగా ఇప్పుడు జరిగేది కాదు. ఈ ప్రొసీజర్ కూడా ఈ రకంగా 3 శాంపుల్ తీసుకోవడము, ఈ రకంగా 3 శాంపుల్స్ పాస్ అయితేనే దీన్ని వాడకంలోకి తీసుకుని రావడం, ఇవన్నీ కూడా కొత్తగా ఇప్పుడు తీసుకొచ్చినటివి కాదు. ఇవన్నీ కూడా దశాబ్దాలుగా ఉన్నటివి ప్రక్రియ, ప్రాసెస్. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 19 మధ్య 14 నుంచి 15 సార్లు రిజెక్ట్ చేసినారు. ఏమాదిరి 14 to 15 times. సో చూసాం కదా ఆయన ఏం మాట్లాడారు. ఆయన ఏమని అంటారంటే చంద్రబాబు గారి హయాంలో కూడా 14 నుంచి 15 సార్లు చేశారు, రిజెక్ట్ చేశారు, మేము 19 సార్లు రిజెక్ట్ చేశాము. మరి ఇవాళ ఏమో కొత్తగా నేను కనుక్కున్నదో చంద్రబాబు నాయుడు గారు ఆవిష్కరించిందో కాదు, ఈ ప్రక్రియ ఎప్పటి నుంచో ఉందే. ఆయన ఈ కంటెన్షనల్లో ఏంటంటే మీరు వచ్చిన తర్వాత 8 సార్లు కంటైనర్లు వచ్చినాయి, 1000 కంటైనర్లు, మీరు పంపించినవి ఆ కంటైనర్లో ఉన్న శాంపిల్సే కదా, మరి అంటప్పుడు దాంట్లోనే కల్తీ జరిగి ఉండాలి కదా, మమ్మల్ని ఎందుకు బదనాం చేసి మళ్ళీ ఆలయ ప్రతిష్టను దిగజారుస్తారనేది ఆయన ప్రశ్న లాజిక్గానే ఉంది, కానీ ఆయన తాడి చెట్టు కింద నుంచి మంచినీళ్ళు తాగుతున్నారు. అంటే ఒకటండి, ప్రతి ఒక్కరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా యాక్టివ్ అపోజిషన్ అనేటువంటి మోడ్లోకి వెళ్ళిపోయి, అయితే ఆయనకు విషయం అర్థమైంది, ఇది తన పార్టీకి చాలా సీరియస్ ప్రమాదం తీసుకొచ్చేటువంటి అంశము అనేది గుర్తించాడు ఆయన. అందుకనే అంత హడావిడిగా మీడియా ముందుకు వచ్చాడు. రావడం మాత్రమే కాదు, వాళ్ళు కోర్టులో ఒక కేసు ఒకటి పడేశారు. కేసు అంటే వాంటెడ్గా మమ్మల్ని ఇన్వాల్వ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, దీని మీద ఒక సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఉంది అన్న టోన్లో వీళ్ళు కోర్టులో ఒక కేసు పడేశారు, ఎందుకైనా మంచిది అనే ఉద్దేశంతో. అయితే ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడి ఉండాల్సిన విషయం ఏంటంటే, తప్పు జరిగింది అనేది ఎస్టాబ్లిష్ చేయండి, అది మీ హయాంలో జరిగిందా మా హయాంలో జరిగిందా అనేది పక్కన పెట్టేసి జరిగిన తప్పులో విచారణ జరిపి ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది తేలేలాగా ఒక కమిటీని వేసి, ఒక
నిజ నిర్ధారణ కమిటీ, ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసి ఆ నేరస్తుల్ని ఎవరి హయాంలో జరిగినా ఎవరు ఉన్నప్పటికీ వాళ్ళని శిక్షించే దాని మీద అందరం పనిచేద్దాం. ఇది పొలిటికల్ అంటే రాజకీయాలకు అతీతంగా చూడాల్సిన విషయం అని కదా ఆయన మాట్లాడాల్సింది. అది మానేసి ఈయన కూడా దాన్ని పొలిటికలైజ్ చేసి మాట్లాడే ప్రయత్నమే చేశాడు. నిన్న చంద్రబాబు నాయుడు మీద నేను కంప్లైంట్లు ఇస్తాను, వాళ్ళకి రాస్తాను, వీళ్ళకి రాస్తాను, ఇది కాదు. అంటే వరదల సందర్భంలో కూడా ఈయన చేసినటువంటి కార్యక్రమం అలాగే అనిపించింది. అంటే యాక్టివ్ అపోజిషన్ అనే మోడ్లోనే కేవలం ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిని అలా భూతద్దంతో చూస్తూ విమర్శించుకుంటూ వెళ్ళిపోతే తన బాధ్యత నెరవేరుతుంది అన్న ధోరణిలో వ్యవహరించారు ఆయన. అది కాదు ఆయన చేయవలసిన పని. తను ఏం చేయగలడో అది చేస్తూ అప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల్లో ఉన్నటువంటి లోపాల గురించి మాట్లాడాలి. అంటే ముందు తను ఇన్వాల్వ్ అవ్వటం ద్వారా ఒక హక్కు సంపాదించుకోగలుగుతాడు ఆయన ప్రజల క్షేత్రంలో. దాన్ని వదిలిపెట్టేసి కేవలం విమర్శకి మాత్రమే పరిమితం అయిపోయేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పటికైనా ఎవరైనా అడ్వైజ్ చేయగలిగితే బాగుంటుంది ఆయనకి. ఈ యాక్టివ్ అపోజిషన్ అనేటువంటి మోడ్లోంచి బయటకు వచ్చి ప్రొడక్టివ్ అపోజిషన్గా మారుదాం మనం అనేది ఎవరైనా సలహా చెప్పగలిగితే జగన్మోహన్ రెడ్డికి, ఆయన అంటే ఇది అనవసరంగా భయం అయితే కలిగింది వాళ్ళకి. ఇది చాలా సీరియస్ అండ్ సెన్సిటివ్ విషయం. ఇది బ్రేక్ అయితే జాతీయ స్థాయిలో నిరసనలు మొదలైనాయి ఆల్రెడీ. దేశవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి విలన్గా మారుతున్నటువంటి ఒక సందర్భం కనిపిస్తోంది మనకి ప్రతి చోట. అందుకని ఇమ్మీడియట్గా మనం ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ చేయాలి అనే ఉద్దేశంతో ఆయన రంగంలోకి దిగిన పద్ధతి బాగానే ఉంది. కానీ మాట్లాడిన మాటలు అలాగే ప్రస్తావించిన అంశాలు అవి కాదు ఆయన మాట్లాడాల్సింది, అది కాదు పద్ధతి. కొంచెం టోన్ మార్చాలి ఆయన. టోన్ మార్చి చంద్రబాబు గారు అనవసరంగా పొలిటికలైజ్ చేస్తున్నారు, లేదు మేము కూడా సహకరిస్తాం, జరిగిన విషయంలో ఎవరి లోపం ఉన్నా కానీ వాళ్ళు తప్పులను అంగీకరించే పద్ధతిలోనే వెళదాం. కాబట్టి ముందు జరిగిన కార్యక్రమం మీద ఒక దర్యాప్తు చేసి సమగ్ర పరిశీలన చేసి ఎవరు నేరం చేశారు అనేది, నేరస్తులు ఎవరు అనేది తేల్చి ముందు వాళ్ళని ఎలా శిక్షించాలి అనే మోడ్ మీద వెళ్ళిపోదాం. అవసరమైతే మేము కూడా మీతో సహకరిస్తాం అన్న టోన్లో వెళ్ళాలి. ఆల్రెడీ సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు సహకరిస్తామని చెప్పారండి వాళ్ళు. అవును, వాళ్ళు సహకరిస్తారు. టెక్నికల్ అంశాల మీద ఏమన్నా విభేదిస్తే విభేదించవచ్చు, కానీ సుబ్బారెడ్డి గారు ఆయన చెప్పారు, నేను హిందువుని, నాకు వెంకటేశ్వర స్వామి పట్ల విశ్వాసము భక్తి రెండూ ఉన్నాయి. ఈయన కూడా చెప్పారు కదా, ఆయన అయ్యప్ప మాల వేస్తారు సుబ్బారెడ్డి గారు. సుబ్బారెడ్డి గారి సంగతి చెప్తాను. సుబ్బారెడ్డి గారి సంగతి కరుణాకర్ రెడ్డి గారు మరి అంటే ఆయన నేషనాలిటీ రిలీజియన్కి సంబంధించి భిన్నమైన కథనాలు వస్తున్నాయి కాబట్టి ఆ జోలికి నేను వెళ్ళను. బట్ ఈయనైతే చెప్పారు నేను హిందువుని అని. కరుణాకర్ రెడ్డి గారు కూడా చైర్మన్ ఉద్యోగం చేశారు, దళిత గోవిందం పెట్టారు, తీసుకొచ్చారు, చేశారు. ఏ మాటగా మాట చెప్పాలి. ఇతర అవినీతి ఆరోపణలకి నేను దీనికి మిక్స్ చేయట్లేదు, ఈ రెండింటిని మిక్స్ చేయట్లేదు. అవును, బట్ ఈ అంశంలో మాత్రం వాళ్ళిద్దరు విచారణకి సిద్ధంగా ఉన్నట్టే ప్రకటించారు. అవును, నేను ఆయన ధర్మారెడ్డి గారు ఇంకా మాట్లాడాలి. మరి ఆయన అప్పటి ఆయన ఎక్కడో తెలియదు, ఆయన ఒకళ్ళు మాట్లాడాలి. సో ఈ మొత్తం వ్యవస్థలో అందరూ మెజారిటీ 80-90% సహకరించే వాళ్ళే ఉన్నారు. సో ఆ విషయం వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు అడిగేది ఏంటంటే 8 కంటైనర్లు తర్వాత కాదు, జూలై 17 తర్వాత వచ్చినాయి. అప్పుడు నడిచి లడ్డూలు నెయ్యి నిల్వ సామర్థ్యం 1 వీక్ సార్. అది టెక్నికల్ ల్యాబ్ వాళ్ళు చెప్పేది అది. సో 1 వీక్ మించి ఉండవు. మరి ఎప్పటి లడ్డూల్లో కల్తీ జరిగింది అనేది ఆయన ప్రశ్న. అవును, ఇవన్నీ పక్కన పెడితే నార్త్ ఇండియాలో హిందూ సమాజం అయితే ఒక తాటి మీదకి వచ్చేసింది. మొత్తం ఆయన ఇమేజెస్, ఫోటోలు దగ్ధం చేయటం, శవయాత్రలు చేయటం ఇవన్నీ జరిగినాయి. నిన్న ఇన్ఫ్యాక్ట్ జేపీ నడ్డా గారు మాట్లాడారు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి. ఒకసారి ఆ బయట కూడా చూద్దాం, జేపీ నడ్డా గారి ఏం మాట్లాడారో అది కూడా చూద్దాం. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గారి బయట ఆయనైతే చాలా తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మేము మాట్లాడాం, పూర్తి వివరాలు తెప్పించుకుంటున్నామని. ఆర్ఎస్ఎస్ కూడా దీనికి సంబంధించి వివరాలు అంతర్గతంగా అడిగి తెప్పించుకుంటుంది. అంటే ఎట్లా రెస్పాండ్ అవ్వాలి ఈ అంశంలో, ఏది పడితే అది మాట్లాడకూడదు కదా, అందుకని ఎట్లా రెస్పాండ్ అవ్వాలి ఆచితూచి అని. ఓవరాల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి నార్త్ ఇండియాతో ఉన్న పొలిటికల్ కనెక్షన్స్ అన్ని కట్ చేయించడంలో చంద్రబాబు గారు సక్సెస్ అయ్యారన్న మాట అయితే ఢిల్లీ పొలిటికల్ కారిడార్స్ నుంచి వినిపిస్తుంది. ఏమంటారు? అంటే టోటల్గా ఆయన్ని కార్నర్ చేయడానికి ఇది ఒక అద్భుతమైన ఆయుధంగా చూశాడు. సిబిఐ చేయలేనిది, ఈడీలు చేయండి, కోర్టులు చేయలేనివి తిరుమల వెంకన్న లడ్డు ఒకే ఒక లడ్డుతో కొట్టాడు అంతే.
దానికి ఉన్నటువంటి దానికి సెంటిమెంటల్గా దానికి ఉన్నటువంటి బలం ఏమిటి అనేది చంద్రబాబు నాయుడు గారు ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ దాన్ని ఎక్స్ప్లోర్ చేసి వాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఇబ్బంది, ఇది తప్పు కూడా. ఆయన దాన్ని అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించినటువంటి పవిత్రతని కాపాడేటువంటి ఒక బాధ్యతలో ఉన్నారు ఆయన. ఉన్నప్పుడు దాన్ని ఇతర ప్రయోజనాల కోసం వాడుకోవటం, రాజకీయాల కోసం వాడుకోవటం, ఇలాంటివి చేయటం ఆయన కూడా కొంచెం మార్చాలి టోన్. అంటే ఇష్యూని బట్టి దాన్ని ఎలా డీల్ చేయాలి అనే దానికి సంబంధించినటువంటి ఆ సెన్సిటివిటీస్ని పట్టించుకుని స్పృశించి జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అంశాలు కొన్ని ఉంటాయి. అయితే దీనిలో ఉన్నటువంటి స్పాన్, విస్తృతి, ఇదంతా ఆయనకి నిలబడనివ్వలేదు చంద్రబాబు నాయుడు గారిని. వెంటనే దీన్ని వాడేసి జగన్మోహన్ రెడ్డిని టోటల్ పొలిటికల్ గేమ్ నుంచి ఈజీగా ఎలిమినేట్ చేయవచ్చు అనేది అయితే ఆయన సీరియస్గా భావించాడు. దానికి సంబంధించి మ్యాక్సిమం విజయం కూడా సాధించాడు. అందులో డౌట్ ఏం లేదండి. దానితోడు మీరు చూశారు కదా, ఇదే లడ్డు వ్యవహారంలో రాహుల్ గాంధీ గారు కూడా స్పందించారు. అవును, ఆయన బాధ కలిగించిందని. అండ్ జగన్మోహన్ రెడ్డి గారి కన్నా పెద్ద క్రిస్టియన్ అయిన వైఎస్ షర్మిల గారు కూడా స్పందించారు. అవును, ఆవిడ అసలు షీ నెవర్ స్పీక్ అబౌట్ ఎనీ అదర్ రిలిజియన్ యాక్టివిటీస్ గురించి ఆవిడ ఎప్పుడూ ఏం మాట్లాడరు. భక్తుల మనోభావాలని ఆవిడ కూడా గ్రహించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉండి ఆవిడ మాట్లాడారు. అంటే ప్రతి పార్టీ దీంట్లోంచి ఒక పొలిటికల్ మైలేజ్ తీసుకుందామని ఒక ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఏమంటారు? అవును, లేదండి, ఎవరికి వాళ్ళ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం. దీని నుంచి అంటే మాట్లాడకపోతే కూడా తప్పైపోతుంది అనేటువంటి అభిప్రాయంతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. షర్మిల గారు ఆవిడ చాలా క్యాలిక్యులేటెడ్గా వెళ్తున్నారు. ఎక్కడ ఏది మాట్లాడాలి అక్కడ వరకే మాట్లాడేటువంటి ప్రయత్నం. ఆవిడ నిన్న కొంచెం చంద్రబాబు గారి మీద టోన్ పెంచే మాట్లాడారు. కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. కొంచెం టోన్ పెంచింది ఆవిడ. పెంచి జగన్మోహన్ రెడ్డిని కార్నర్ చేయటము అనే దాని మీద మీరు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అనే మాట కూడా ప్రస్తావించారు. దాన్ని కొంచెం ప్రత్యేకంగా చూడాలి. అంటే ఒరిజినల్ కాంగ్రెస్ ఏం మాట్లాడాలి, కాంగ్రెస్ లీడర్ ఎలా మాట్లాడాలి, అలాగే మాట్లాడే ప్రయత్నం చేశారు ఆవిడ నిన్న. రాహుల్ గాంధీ ఎలాగూ కొంచెం సీరియస్గానే పట్టించుకున్నాడు ఈ విషయాన్ని. ఆయన కూడా అంటే పార్టీ ప్రెజెన్స్, దాని తాలూకా ప్రభావం నుంచి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అనే ఉద్దేశంతో ఆయన వెంటనే స్పందించి దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలి. ఎవరు కోరుతున్నా అదే కోరుతున్నారు, అంతకుమించి కోరటానికి కూడా ఏమీ లేదు. ఇమ్మీడియట్గా ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అయితే వేయవలసినటువంటి అవసరం ఉంది. ఒక బాడీని వేసి అంటే సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు చేయించాలనే డిమాండ్ కూడా ఆల్రెడీ వచ్చేసింది. అలాంటిది ఏదైనా ఒక విభాగాన్ని ప్రత్యేకంగా నియోగించి దీని మీద దర్యాప్తు జరిపి నేరం ఎట్నుంచి ఎవరు చేశారు, ఇప్పటికైనా సరే, ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు, సుబ్బారెడ్డి గారు మాట్లాడారా లేకపోతే కరుణాకర్ రెడ్డి గారా అనేది వాళ్ళిద్దరూ కొంచెం ఆ ఏరియాలో ఉన్నారు కాబట్టి ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్సు దీని తాలూకా జస్ట్ నుంచి వాళ్ళు మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యి మేము సహకరిస్తాము అనే మాటని ఇంకొంచెం ఎక్స్పాండ్ చేసి మేము సహకరించటం మాత్రమే కాదు, ఒకవేళ అవసరమైతే జైలుకు వెళ్ళటానికి కూడా సిద్ధంగా ఉన్నాం అన్న టోన్లో దాన్ని కొంత ఓన్ చేసుకుని ముందుకు నడపాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు అలా ఒక సమన్వయంతో ఈ సమస్యను పరిష్కరించి అక్కడ ఆలయ పవిత్రతకి సంబంధించి భక్తులలో రేగినటువంటి భయాందోళనల్ని కొంత కంట్రోల్ చేయవలసినటువంటి అవసరం అయితే ప్రభుత్వానికి ఉంది. దూకుడు ప్రకటనలు ఎవరూ చేయకూడదు. దూకుడు ప్రకటనలు చేయటము, దీని నుంచి ఏదో రాజకీయ లబ్ధి పొందాలి అని అనుకోవడం, ఇలాంటి పనులు ఎవరు చేసినా తప్పే. రైట్. ఇక జత్వానీ అంశానికి సంబంధించి ఇంకో కొత్త అంశం వెలుగులోకి వచ్చింది. జేఎస్డబ్ల్యూకి చెందిన ఒక అత్యున్నత స్థాయి సీనియర్ అధికారి మొత్తం ఐపీఎస్ ఆఫీసర్లని లోబరుచుకోవటమో, అలాగే వారికి డబ్బులు పంపించటం,
మొత్తం సకల శాఖ మంత్రిగా పేరున్న సజ్జల రామకృష్ణారెడ్డి గారి ద్వారా ఈ వ్యవహారం నడిపించడం, అలాగే ఆమె జైల్లో ఉన్నప్పుడు ఆమె ఐఫోన్ యాక్సెస్ తీసుకొని ఆ కాంటాక్ట్ నెంబర్స్ అన్ని పోలీసుల ద్వారా తెప్పించుకొని వాళ్ళని బెదిరించడం ఇవన్నీ చేశారని చెప్పి కొత్త కోణం బయటకు వస్తుంది. ఎలాగూ ఇదే కేసులో కుక్కల విద్యాసాగర్ని అరెస్ట్ చేశారు. అండ్ రెండోది మీకు తెలియదు కాదు, ఇప్పుడు కాంతి రాణా టాటా ఆయన బెయిల్ కోసం యాంటిసిపేటరీ బెయిల్ కోసం అప్లై చేసుకున్నారు అవుట్ ఆఫ్ 3 ఆఫీసర్స్. అంటే వాస్తవంగా పెట్టిన కేసులో కుక్కల విద్యాసాగర్ అండ్ అదర్స్ అని పెట్టారు. ఆ అదర్స్లో వీళ్ళ పేర్లు ఎక్కడ మెన్షన్ చేయలేదు, కానీ ఈయన ఎందుకో కొంత ఆందోళన చెందినట్టున్నారు రాణా టాటా, కాంతి రాణా టాటా గారు. యాంటిసిపేటరీ బెయిల్ అది వచ్చి రేపు పొద్దున సోమవారం నాడు విచారణకు వచ్చే అవకాశం ఉంది. సో ఇన్ని మల్టిపుల్ ట్విస్టులు, అంటే ఎప్పటి నుంచో ఈ కేసుకి జిందాల్కి సంబంధం ఏముందని వాదిస్తూ వచ్చారు కదా ఇన్నాళ్ళు. వీళ్ళ సంబంధం ఉందని వాళ్ళంతా వాళ్ళే ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు పోలీసులు. ఎలాగంటే ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత దీని రూట్స్ అక్కడికే తేలుతాయి. ఎందుకు అసలు ఇంతగా వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఎందుకు చేయాల్సి వచ్చింది? సజ్జన్ జిందాల్ ఆఫీస్లో సీనియర్ ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్ అనలేము, మేనేజ్మెంట్ పొజిషన్లో ఉన్న ఒక సీనియర్ మ్యాన్, ఆయన ఇన్వాల్వ్ అయ్యాడంటే మరి ఆయన్ని పిలిచినప్పుడు జిందాల్ని కూడా పిలవాలిగా. డెఫినెట్గా. అంటే ఒకటి, కేసుకి మూలం ఎక్కడుంది అనేది మీరు ఎస్టాబ్లిష్ చేసేసిన తర్వాత, ప్రపంచం దృష్టికి తీసుకొచ్చేసిన తర్వాత, మీరు చేస్తున్న పని ఏమిటి, వారు చేసినట్టుగానే మీరు కూడా దాన్ని ఆంధ్రప్రదేశ్కి పరిమితమైనటువంటి కేసుగా చూపించే ప్రయత్నం. మేము కేవలం ఈ కేసులో ఒక భాగాన్ని మాత్రమే డీల్ చేస్తాము అన్నట్టుగా తయారవుతుంది అది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర వరకు మాత్రమే చూస్తాము అంటే కుదరదు ఇది. ఎందుకంటే అప్పుడు ఆవిడికి అన్యాయం జరుగుతుంది, జత్వానీకి అన్యాయం జరిగే పద్ధతిలో వెడుతోంది కేసు. అది కొంత తెలుగుదేశం పార్టీకి సన్నిహితంగా మెలుగుతున్నటువంటి వాళ్ళల్లో కూడా దీనికి సంబంధించిన ఆందోళన మొదలై ఇదేదో ఇబ్బందికరంగా మారేలాగా ఉంది అనే మాట వాళ్ళు ఇంటర్నల్గా చర్చ జరుగుతోంది అది. అందుకని ఇప్పుడు ఎలాగూ మీరు దీన్ని కనుక అంటే ఈ కోణాన్ని వదిలేస్తే, జిందాల్ కోణాన్ని వదిలేస్తే, ఈ ఐపీఎస్ ఆఫీసర్ల మీద కూడా సీరియస్గా కేసులు పెట్టేటువంటి పరిస్థితి ఉండదు. అంటే అసలు ఈ బాంబే టూర్ మీద అమ్మాయిని తీసుకురావటం మీద ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి కేసుకు సంబంధించిన వ్యవహారాలు ఇవన్నీ మాట్లాడితే ఖచ్చితంగా సజ్జన్ జిందాల్ని కూడా మీరు ప్రాసిక్యూట్ చేసి తీరాల్సి ఉంటుంది. కేవలం అంటే ఆయన్ని తప్పించడం కోసం మళ్ళీ ఒక కొత్త పాత్రను తీసుకొచ్చినట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు ఇది వదిలిపెట్టదు ఈ ఇష్యూ. మనం సీరియస్గా ఇది మనం మొదలుపెట్టాం, కానీ ఇది బూమరాంగ్ కాకుండా చూసుకోవాలంటే అక్కడ కూడా ఒక మనిషి అవసరం మనకి అని ఇప్పుడు ఈ ఉన్నతాధికారి లేకపోతే మేనేజ్మెంట్ దీనిలో ఉన్నటువంటి మనిషిని, ఒక పాత్రను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మాత్రమే సరిపోదు. మీరు మొదట ఎస్టాబ్లిష్ చేసినటువంటి సజ్జన్ జిందాల్ని కూడా తీసుకొచ్చి, అంటే అతన్ని కూడా ఇన్వాల్వ్ చేసి, వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి వ్యాపార సంబంధాలు ఎందుకు అంత బాధ్యత భుజాన్ని వేసుకుని ఆయన అంటే వాళ్ళకి ఫేవర్ చేయటానికి ఆ పనిని భుజాన్ని వేసుకుని ప్రభుత్వ యంత్రాంగాన్ని రంగంలోకి దింపి, అంటే జగన్ గారిలో ఉన్నటువంటి ఆతృతని, ఈ కేసు ఫైనల్ చేయాలనేటువంటి తపనని విపరీతంగా, ఇందాక మీరన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు సకల శాఖ మంత్రి ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చి వెంటనే అందరినీ యుద్ధ ప్రాతిపదిక మీద రంగంలోకి దింపి హడావిడి చేశారు. ఇవన్నీ ప్రోబ్ చేయటం బాగానే ఉంటుంది, కానీ సజ్జన్ జిందాల్ని కూడా ఇన్వాల్వ్ చేసి అప్పుడు చేయాలి. కుక్కల విద్యాసాగర్ని అరెస్ట్ చేయటం, లేకపోతే వారి తండ్రి గారిని కార్నర్ చేయటం, ఇవన్నీ కాదు. బాంబేలో ఎవరైతే ఇప్పుడు ఆ అమ్మాయి మీద అసలు ఎక్కడ మొదలైంది, దీని మూలాలు ఎక్కడున్నాయి, ఈ కేసు ఎక్కడ మొదలైంది అన్న దగ్గర నుంచి కార్యక్రమం జరిపితే తప్ప ఐపీఎస్ ఆఫీసర్లని బైండ్ చేయటం కష్టం. లేకపోతే ఈ లూప్ హోల్స్ అన్నీ పట్టుకుని ఆల్రెడీ మొదలుపెట్టారు వాళ్ళు. ఐపీఎస్ సంఘాలు ప్రభుత్వం మీదకి దండయాత్ర చేయడానికి సిద్ధపడుతున్నటువంటి ఒక సందర్భం కూడా కనిపిస్తోంది. ఐ బిలీవ్ ఆంధ్రప్రదేశ్లో అయితే జరగకపోవచ్చు అండి, ఎందుకంటే గవర్నమెంట్కి అనుకూలంగానే పనిచేస్తాయి కదా సహజంగా ఈ సంఘాలన్నీ, ఏ గవర్నమెంట్ ఉన్నా. లేదు, వీళ్ళు జాతీయ స్థాయిలో కదిలిస్తున్నారు. ఓకే, జాతీయ స్థాయిలో కదిలించి
తమని తాము కాపాడుకునేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు. అందుకని ఎక్కడా లూజ్ అండ్ వదలకుండా ఈ కేసును పట్టించుకోవాల్సిన క్వైట్ అవసరం పాసిబుల్ అండి. ఇవాళ మీ మీద వచ్చింది, రేపు మా మీద రావచ్చు, అందరం కలిసే ముందరికి వెళ్తే సమిష్టిగా ఎదుర్కోవచ్చు అని. అంతే. సో మరి ఇది ఇప్పుడు కుక్కల విద్యాసాగర్ కన్ఫెషన్లో మనకి తెలిసిన విషయం ఏంటంటే ఎక్కువ కాంతి రాణా టాటా పేరుని ప్రధానంగా ప్రస్తావించారు. ఆయన ఇన్వెస్టిగేషన్ కారణంగానే విశాల్ గుని ఈ వ్యవహారం అంతా నడిపించారు. అది ఎస్టాబ్లిష్ కావట్లేదు. అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు గారి నుంచి వచ్చిన డైరెక్షన్స్ ఓరల్ డైరెక్షన్సే, ఎక్కడ టెలిఫోనిక్ కాన్వర్జేషన్స్లో అలాంటి డైరెక్షన్స్ లేవనే మాట కూడా ఇది బయటకు వచ్చిందట. ఇప్పుడు ఆ ప్రకారం చూస్తే, ఆ వెసులుబాటు ప్రకారం వీళ్ళిద్దరూ కొంచెం బయటపడే అవకాశం టెక్నికల్గా, నేను మాట్లాడేది పూర్తిగా టెక్నికల్గా అండి, కోర్టుకి ఆధారాలు కావాలి కాబట్టి ఆధారాల పరంగా వాళ్ళు బయటపడే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది. ఇప్పుడు కోర్టులో కూడా ఈ ప్రస్తావన వచ్చే ఛాన్స్ ఉంది. అంటే వీళ్ళు ఏమి ఎస్టాబ్లిష్ చేయాలి, బాంబే వెళ్ళారు అనేది చెప్పాలి కదా కోర్టులో. చెప్పినప్పుడు ఎందుకు వెళ్ళారు, అక్కడ జరిగిన వ్యవహారం ఏమిటి, ఆల్రెడీ ఆవిడ వాంగ్మూలంలో డెఫినెట్గా ఆవిడ ఆ పాత కేసును ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఆవిడ్ని కార్నర్ చేస్తున్నారా, ఆవిడ్ని కూడా స్క్రిప్టెడ్గా నడిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా, అందుకనే ఆవిడ్ని విజయవాడలో హోల్డ్ చేశారా అన్న కోణంలో కూడా కొన్ని మీడియా కథనాలు మొదలైపోయినాయి. అంటే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా రాస్తున్నటువంటి కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీదకి ఈ కథనం వచ్చేసింది. ఎవరిని కాపాడటానికి ఆవిడ్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ట్రైన్ చేస్తున్నారు మీరు అని. ఇవన్నీ కోర్టు దృష్టికి వెడితే కోర్టు క్వశ్చన్ చేసేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పుడు విద్యాసాగర్ ఇక్కడ వరకు బాగానే ఉన్నాడు, కానీ ఆయన కోర్టులో ఏం మాట్లాడతాడు అనేది చూడాలి కదా. మాట్లాడినప్పుడు నాకే సంబంధం లేదు, నన్ను ఒక పాత్ర పోషించమన్నారు, పోషించాను అంటే ఆయన, అప్పుడు ఖచ్చితంగా జిందాల్ గారి ప్రస్తావన కోర్టు హాల్లో వచ్చేటువంటి ప్రమాదం అయితే ఉంది. ఆల్రెడీ ఆ దిశగా కదులుతూ ఉంది కేసు. అంటే విద్యాసాగర్ తాలూకా వ్యవహారం అలా కనిపిస్తోంది. ఆయన ఇందాక మీరు చెప్పినట్టుగా కాంతిలాల్ని టార్గెట్ చేయటము, మిగిలిన వాళ్ళ ఓరల్ ఆదేశాలని చెప్పటం, ఇవన్నీ నెమ్మదిగా ఒక డ్రైవ్ మొదలైంది అతని వైపు నుంచి. ఇది గవర్నమెంట్కి చుట్టుకునేటువంటి ప్రమాదం ఉంటుంది కోర్టు హాల్లో. అందుకని నిర్మోహమాటంగా ఏది బయటకి ముందు చెప్పేశారో వాళ్ళు ప్రపంచం దృష్టికి తీసుకురావడంలో చాలా ఉత్సాహం చూపించారు. ఇక్కడ జిందాల్కి జగన్కి ఉన్నటువంటి రిలేషన్ ఏమిటి, మ్యాక్సిమం అక్కడ గనులకు ఐరన్ ఓర్కి సంబంధించిన సంబంధాలు అవి. అంటే తనవారనుకున్న వారి కోసం ఏం చేయటానికైనా సిద్ధపడిపోయేటువంటి ఒక ధోరణి ఉన్న ముఖ్యమంత్రి ఎలా వ్యవహరిస్తాడో అలా వ్యవహరించాడు ఆయన. దాన్ని అధికార దుర్వినియోగంగా ఎస్టాబ్లిష్ చేసి మీరు ఆ కేసులో సజ్జల గారిని, ఆయనతో పాటు నేరుగా అప్పటి హోంమంత్రిని, వీళ్ళందరినీ అక్యూజ్డ్ చేసి నిలబెట్టే అద్భుతమైన అవకాశం కూడా ఉంది దీనిలో. ఆ కోణంలో ఎందుకు ముందుకు తీసుకెళ్ళడానికి మొహమాట పడుతున్నారు చంద్రబాబు గారు. తిరుమల ప్రసాదం లాంటి సెన్సిటివ్ అంశాన్ని రాజకీయ ఆయుధంగా వాడాలి అన్నంత ఉత్సాహం ప్రదర్శిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు అక్కడ ఆ ఏరియాలో ఎందుకు నిరుత్సాహంగా ఉన్నారు అనేది కొంచెం ఇబ్బంది పెట్టే అంశమే. కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేటువంటి అంశం. కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేయాలి అనుకున్న వాళ్ళకి ఆయుధంగా మారే ప్రమాదం ఉంది. ఈ మొత్తం ఎపిసోడ్స్ అన్ని చూసిన తర్వాత ఫైనల్గా అంటే ఈరోజు మన షో కంక్లూడ్ చేసే ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఆట మొదలైంది అనేది అర్థమవుతుంది కదండి. అవును, 360 degrees. అంటే ఒక సీజన్ పాలిటీషియన్స్, 4 దశాబ్దాల అనుభవం, 4.5 దశాబ్దాలు, 46 ఏళ్ళు చంద్రబాబు గారికి, ఇంకో 4 ఏళ్ళు ఈ టర్మ్ పూర్తి చేస్తే 50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవనంలో ఎత్తుపల్లాలని సమానంగా స్వీకరించి అనుభవించిన వాడు ఆయన ముందు నేను నిలవలేను, తాను నిలబడలేడు అని జగన్మోహన్ రెడ్డి అర్థమయ్యేలాగా తిరుపతి లడ్డు వ్యవహారం బయటకు వచ్చింది కదా. ఇప్పుడు ఆయన ఏదో అదాటనైతే చంద్రబాబు గారు ప్రకటన చేయాల, చాలా కాన్షియస్గానే చేశారు. ఆయన డే 1 ఆయన చీఫ్ మినిస్టర్గా ఛార్జ్ తీసుకున్నప్పుడే తిరుమల నుంచి నా ప్రక్షాళన మొదలవుతుంది అన్నారు. దాని అర్థం ఇది డైరెక్ట్గా వైసీపీ హెడ్ని కొట్టాడు. జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే జీతానికి పనిచేసే బాడీగార్డులు ఉన్నారు, కానీ టీడీపీ లాంటి క్యాడర్ లేదు. అవును,
అక్కడ అది ఆయన మైనస్. వేరే టీడీపీకి బలమైన క్యాడర్, నాయకులు ఎలా ఉన్నా సరే బలమైన క్యాడర్ ఇంటాక్ట్ ఉంటూ వచ్చారు. దానికి ఒక అవుటర్ లేయర్ కూడా ఉందండి. టీడీపీకి ఒక అవుటర్ లేయరు బలంగా పనిచేస్తుంది. మీరు చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఆ అవుటర్ లేయర్ తాలూకా బలాన్ని మనం చూసాం. వాళ్ళు పార్టీ లోపల ఉండరు, బయట ఉంటారు. బయట ఉండి వివిధ సెక్షన్స్ని అలా మొబిలైజ్ చేసి నిలబెడతారు. ఈ అవుటర్ సర్కిల్ అనేది ఇక్కడ లేదు వైసీపీకి. రెండోది, లోపల ఆయన ఎవరిని కాన్ఫిడెన్స్లోకి తీసుకుని పూర్తి బాధ్యతలు ఇచ్చి మాట్లాడించినటువంటి సందర్భాలు కూడా లేవు. ప్రతిదీ డిజైన్డ్ తన సెంట్రిక్గా జరగాలి. ఒక రకంగా చైనా కమ్యూనిస్ట్ పార్టీ లాగా వాళ్ళు ఎంత ఆర్గనైజ్డ్గా ఉంటారో వ్యవస్థ నడిచిపోతుంటుంది. లీడర్ ఒకసారి ఆదేశాలు ఇస్తే దాని ప్రకారం వ్యవస్థ నడిచిపోతుంటుందనే దానికి నిదర్శనంగా మనం తెలుగుదేశం పార్టీని చూడొచ్చు. ఈయన అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే ఒక నిర్మాణం ఉండాలి పార్టీకి అనేది. రెండోది, తను రెగ్యులర్ యాక్సెస్ ఉండాలి. ఇప్పుడు ఎలాగైతే ఆయన అందరినీ కలిసే ప్రయత్నం చేస్తున్నారో, అధికారం ఉన్నప్పుడు కూడా ఇలాగే వ్యవహరించి ఉండాల్సింది. ఆయన ఎవరికీ యాక్సెస్ ఇవ్వలేదు. అంటే ముఖ్యమంత్రిని కలవటానికి ఒక ఎమ్మెల్యే తపస్సు చేయాల్సినటువంటి పరిస్థితి కల్పించాడు ఆయన. అది ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు ఇన్నర్ లేయరు లేదు ఆయనకి, అవుటర్ లేయరు లేదు. ఆ గందరగోళం, నిజానికి తిరుపతి గందరగోళం ఆయన నిలవనివ్వట్లేదు. అందుకని యుద్ధ ప్రాతిపదిక మీద పరిగెట్టుకుంటూ తిరుగుతున్నాడు ఆయన. రైట్. థ్యాంక్ యూ భరద్వాజ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసాం కదా ఈరోజు 3 ప్రధానమైన అంశాలు. తిరుపతి లడ్డూతోటి జగన్మోహన్ రెడ్డికి మాడు పగిలి